ఒకసారి ఎడిటింగ్ చూడండి. తర్వాత టెంప్లేట్ చెప్తాను. ఆ అమ్మాయి నా ప్రాణం అండి. అసలు ఇంతవరకు ఆ అమ్మాయి నేను ముట్టుకోలేదంటే నమ్మండి. చూస్తున్నారు కదా! మొత్తం పెడితే ఇంకా బాగుంటది. వీలుంటే ట్రై చేయండి. జస్ట్ 1, 2 క్లిక్‌లో చేసుకోవచ్చు. ఫస్ట్ టెంప్లేట్ యూజ్ చేసుకోండి. చాలామందికి మన మెయిన్ వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. సంతోష్ ఆర్సిఎం. నో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. రేపటి మార్నింగ్ కల్లా అది వర్కింగ్ అవుతుంది. ఓకే. కానీ ఇప్పుడు ఈ టెంప్లేట్ దొరకాలంటే డైరెక్ట్‌గా మళ్ళీ గూగుల్‌లోకెళ్ళండి మీరు. అక్కడ సెర్చ్ చేయండి మీరు జేఈ ఎడిటర్స్ అని. ఓకేనా? దాని తర్వాత ఈ ఆర్టికల్ ఈ సైడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఈ టెంప్లేట్ దొరకాలంటే పైన సెర్చ్‌లో మాత్రం రీల్ 44 అని సెర్చ్ చేసి ఈ ఆర్టికల్ అంటే ఈ థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేసి కిందికొస్తే ఇక్కడ టెంప్లేట్ అయితే ఉంటది. ఓకే. మన మెయిన్ వెబ్‌సైట్ మాత్రం రేపటికల్లా వర్కింగ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ సైడ్‌లో కూడా చాలా టెంప్లేట్ ఉన్నాయి. ట్రై చేయండి. తర్వాత ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటది. కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎండింగ్‌లో కొన్ని ఫోటోస్ ఉన్నాయి. అవి సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసి సేవ్ చేసుకోండి. ఒకసారి ఎడిటింగ్ చూడండి. తర్వాత టెంప్లేట్ చెప్తాను. ఆ అమ్మాయి నా ప్రాణం అండి. అసలు ఇంతవరకు ఆ అమ్మాయి నేను ముట్టుకోలేదంటే నమ్మండి. చూస్తున్నారు కదా! మొత్తం పెడితే ఇంకా బాగుంటది. వీలుంటే ట్రై చేయండి. జస్ట్ 1, 2 క్లిక్‌లో చేసుకోవచ్చు. ఫస్ట్ టెంప్లేట్ యూజ్ చేసుకోండి. చాలామందికి మన మెయిన్ వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. సంతోష్ ఆర్సిఎం. నో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. రేపటి మార్నింగ్ కల్లా అది వర్కింగ్ అవుతుంది. ఓకే. కానీ ఇప్పుడు ఈ టెంప్లేట్ దొరకాలంటే డైరెక్ట్‌గా మళ్ళీ గూగుల్‌లోకెళ్ళండి మీరు. అక్కడ సెర్చ్ చేయండి మీరు జేఈ ఎడిటర్స్ అని. ఓకేనా? దాని తర్వాత ఈ ఆర్టికల్ ఈ సైడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఈ టెంప్లేట్ దొరకాలంటే పైన సెర్చ్‌లో మాత్రం రీల్ 44 అని సెర్చ్ చేసి ఈ ఆర్టికల్ అంటే ఈ థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేసి కిందికొస్తే ఇక్కడ టెంప్లేట్ అయితే ఉంటది. ఓకే. మన మెయిన్ వెబ్‌సైట్ మాత్రం రేపటికల్లా వర్కింగ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ సైడ్‌లో కూడా చాలా టెంప్లేట్ ఉన్నాయి. ట్రై చేయండి. తర్వాత ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటది. కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎండింగ్‌లో కొన్ని ఫోటోస్ ఉన్నాయి. అవి సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసి సేవ్ చేసుకోండి.